వీక్లీ హాలీవుడ్ రిపోర్ట్ వీడియోకి మీకు స్వాగతం. లేటెస్ట్గా ప్రెజెంట్ హాలీవుడ్ ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయి, దాంతోపాటు లేటెస్ట్గా వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ యొక్క న్యూస్ కూడా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. థియేట్రికల్ రన్ ముగిసేసరికి గ్లాడియేటర్ 2 బాక్స్ ఆఫీస్ దగ్గర 460 మిలియన్స్ని కలెక్ట్ చేసిందనమాట. అండ్ గ్లాడియేటర్ థర్డ్ పార్ట్ యొక్క రైటింగ్స్ కూడా ఆల్రెడీ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నట్టు డైరెక్టర్ రిడ్లీ స్కాట్ గారే క్లియర్గా తెలిపారు. ఇక ఆ తర్వాత వికెట్ పార్ట్ 1 మొత్తానికి ఫైనల్ రన్లోని 717 మిలియన్స్ని దాటి కలెక్ట్ చేసుకుంది. అండ్ రీసెంట్గా కొన్ని ఫిల్మ్స్కి అడ్వాంటేజెస్ ఏంటంటే ఆస్కార్స్కి నామినేట్ అయిన తర్వాత మరికొన్ని స్క్రీన్స్ మరికొన్ని కంట్రీస్లోని పెరుగుతాయి అనమాట. కాబట్టి వికెట్ కానీ, గ్లాడియేటర్ 2 కానీ, డ్యూన్ 2 కానీ ఆస్కార్కి నామినేట్ అయ్యే ప్రతి ఫిల్మ్కి కూడా ఈ అడ్వాంటేజ్ అయితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఒక 2 to 5 మిలియన్స్ వరకు ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. ఇక మోవానా 2 స్టార్టింగ్ నుండి చెప్తున్నట్టే ఓపెనింగ్ వీకెండ్ మాత్రం సెన్సేషన్, ఆల్ టైమ్ రికార్డ్. ఈవెన్ లాంగ్ రన్ కూడా హోల్డ్ ఉంచుకున్నప్పటికీ ఇంకాస్త ఎక్కువ డ్రాప్ని చూసిందనమాట. రీజన్ ఏంటంటే చాలా ఫిల్మ్స్ వల్ల కాంపిటీషన్ని ఫేస్ చేసింది. గ్లాడియేటర్ 2 కానీ, వికెట్ కానీ, దాంతోపాటు ముఫాసా కానీ, సోనిక్ థర్డ్ పార్ట్ కానీ మోవానా 2 యొక్క రికార్డ్స్ని కాస్త ఆపాయి అనమాట. ఆల్ టైమ్ రికార్డ్ అయిన యానిమేటెడ్ జోనర్లోని ఇన్సైడ్ అవుట్ 2ని బ్రేక్ చేయడం కష్టమే. కానీ ఓపెనింగ్ వీకెండ్లోని ఆల్ టైమ్ రికార్డ్ని పెట్టిన మోవానా 2 ఫైనల్ రన్లోని ఇన్సైడ్ అవుట్ 2 కాకపోయినా ఫ్రోజన్ 2 నైనా బీట్ చేస్తుందనే రేంజ్లో కనిపించినప్పటికీ ఈ ఫిల్మ్స్ వల్ల డ్రాప్ అనేది చూసింది. సో ఫైనల్ రన్లో ఇప్పటిదాకా మోవానా 2 1.026 బిలియన్స్ని కలెక్ట్ చేసింది. ఇక ముఫాసా ద లయన్ కింగ్ 2019లో వచ్చిన లయన్ కింగ్ రేంజ్ బజ్ని అయితే మాత్రం క్రియేట్ చేయలేకపోయింది. కాబట్టి ఓపెనింగ్స్ ఆ రేంజ్లో లేనప్పటికీ లాంగ్ రన్లో మాత్రం ఈ ఫిలిం అంటే పొటెన్షియల్ని క్రిస్మస్కి రిలీజ్ అయ్యే ఫిల్మ్స్కి లాంగ్ రన్ పొటెన్షియల్ ఫ్యామిలీస్లో గట్టిగా ఉంటుంది. ఆ పొటెన్షియల్ని ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా యూజ్ చేసుకోగలిగింది. ఇండియాలో కూడా అదేవిధంగా లాంగ్ రన్ బాగా ఆడడం వలన ఆ 2024లో రిలీజ్ అయిన హాలీవుడ్ ఫిల్మ్స్లోని నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళింది. ఫైనల్ రన్లోని ఇండియాలోని 174 crore గ్రాస్ని కలెక్ట్ చేసింది సినిమా. ప్రపంచవ్యాప్తంగా 627 మిలియన్స్ని కలెక్ట్ చేసింది సినిమా. కంప్లీట్గా రన్ ఆగిపోయింది అనలేం, కానీ ఇంకొన్ని వీక్స్ వరకు రన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ ఫిల్మ్కి కొన్ని ఏరియాస్లో మిక్స్డ్ రివ్యూస్, మిక్స్డ్ టాక్ వచ్చింది. అలా జరగకపోయినా అండ్ సోనిక్ 3 తోటి క్లాష్ లేకపోయినా ఈ సినిమా 1 బిలియన్ని కొట్టే పొటెన్షియల్ అయితే ఉన్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. సో డిస్నీ అందుకనేమో మరొక స్పిన్ ఆఫ్ని ప్లాన్ చేస్తున్నారు లయన్ కింగ్ నుండి. ఇక సోనిక్ 3 ఆల్రెడీ ఈ ఫ్రాంచైజ్లోనే హైయెస్ట్ గ్రాసర్ అయిపోయింది. కానీ క్లాష్ లేకపోయింది ఈ సినిమాకి కూడా ఇంకాస్త నెంబర్స్ ఎక్స్ట్రాగా వచ్చుండేవి అనమాట. అండ్ నార్త్ అమెరికాలో మాత్రం ముఫాసాకి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది. రివ్యూస్ కానీ, రెస్పాన్స్ కానీ అండ్ బజ్ కానీ ఈ సినిమాకి ఎక్కువ కనిపించింది. కాబట్టి దాంతోపాటు రివ్యూస్ కూడా యునానిమస్గా పాజిటివ్ వచ్చాయి సినిమాకి. పోతే ఫైనల్ రన్లో ఈ సినిమా 447 మిలియన్స్ని కలెక్ట్ చేసింది. ఇక సర్ప్రైజింగ్లీ నోస్ఫెరాటు లిమిటెడ్ రిలీజ్ జరిగిందనమాట. యాక్చువల్గా రాబర్ట్ ఎగ్గర్స్ గారు A24 కాకుండా ఇంటర్నేషనల్గా గ్రాండియర్గా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. అది బాగానే వర్క్ అయినప్పటికీ క్లాష్ ఉంది. మోస్ట్లీ క్రిస్మస్ హాలిడేస్ టైంలోని ఈ డిసెంబర్ మంత్లోని ఆస్కార్ ఫిల్మ్స్ ప్రయత్నించినప్పటికీ ప్రెస్టీజ్ కేటగిరీలో మాత్రమే రిలీజ్ చేస్తారు. అంటే అవార్డు గురించి మాత్రమే, బాక్స్ ఆఫీస్ని పట్టించుకోరు చాలా స్టూడియోస్. ఆ విధంగానే రిలీజ్ చేసినప్పటికీ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ ఉన్నప్పటికీ ఫిల్మ్ లవర్స్ ఈ సినిమా మీద ఆ రెస్పాన్స్, ఆ హైప్ కానీ దానికి తగ్గట్టు మంచి పర్ఫార్మెన్స్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించింది సినిమా. 167 మిలియన్స్ తోటి మంచి ప్రాఫిట్స్ని ఎర్న్ చేసింది. నిజానికి తక్కువ బడ్జెట్లో తీశారు. దాంతోపాటు లిమిటెడ్ రిలీజ్, స్క్రీన్స్ కాస్త ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్న, సోలో రిలీజ్ ఉన్న బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా పొటెన్షియల్ ఉండేది. అండ్ మోస్ట్లీ జనవరి అనేది హాలీవుడ్కి హారర్ మంత్. కానీ ఈ సినిమా ఆస్కార్స్ కోసం డిసెంబర్లో పక్కాగా రిలీజ్ చేయాలి. జనవరి అంటే మళ్ళీ 2025కి వెళ్ళిపోద్ది కదా. కానీ ఇలాంటి హర్రర్ మాస్టర్ పీస్కి ఉన్న అడ్వాంటేజ్ స్టిల్ ఈ జనవరిలో కంటిన్యూ అవుతుంది. ఆస్కార్స్కి నామినేట్ అవడం వల్ల స్క్రీన్స్ అండ్ చాలా లొకేషన్స్ పెరుగుతున్నాయి, అదొక అడ్వాంటేజ్ ఉంది. అలానే జనవరి హారర్ మంత్లోని వుల్ఫ్ మ్యాన్ ఫిల్మ్ని రిలీజ్ చేశారు. పర్ఫెక్ట్ వేర్ వుల్ఫ్ ఫిల్మ్ రాక డికేట్స్ అవుతున్న హాలీవుడ్కి ఈ ఫిలిం మంచి ట్రీట్ అని అనుకున్నప్పటికీ జనవరి మంత్ ఒక కర్స్డ్ అనమాట. హాలీవుడ్కి డ్రై పీరియడ్. అంటే హారర్ ఫిల్మ్స్ మాత్రమే లో బడ్జెట్వి రిలీజ్ అవుతూ ఉంటుంటే అండ్ మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్స్ అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కానీ, రివ్యూస్ పరంగా కానీ ఫెయిల్ అవుతూ ఉంటుంటాయి అనమాట. అది ఎక్కువ శాతం జరుగుతూ ఉంటుంది. రేర్ కేసెస్లోనైతే మాత్రం మేగాన్ ఫిలిం కానీ, ఇన్విన్సిబుల్ మ్యాన్ తప్పించి ఇంకా ఏ ఫిలిం హారర్ ఫిల్మ్స్ అయితే మాత్రం జనవరిలోని మోస్ట్లీ వరస్ట్ రివ్యూస్ రావడం, బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవడమే జరుగుతూ ఉంటుంది. ఈ వుల్ఫ్ మ్యాన్కి కూడా ఆ టైప్లో మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి ఎక్కువ శాతం. సో ఆ ఫటిగ్ అయితే జనవరిలో కొన్ని ఫిల్మ్స్కి ఉంది. ఓపెనింగ్స్లోనే కాదు, సెకండ్ వీకెండ్ కూడా ఈ సినిమాకి రివ్యూస్ రెస్పాన్స్ తర్వాత డ్రాప్ని గట్టిగా చూసింది. కేవలం 28 మిలియన్స్ మాత్రమే కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 50 మిలియన్స్, ఇంకొక 22 మిలియన్స్ రావాలి. అండ్ నాకు అనిపించేది ఈ జనవరి మంత్ ఫటిక్ వల్ల మాత్రమే చాలా మంది ఆడియన్స్ ఈ వేర్వుల్ఫ్ ఫిల్మ్కి వెళ్ళలేదు అనిపించట్లేదు. ఇంకొక న్యూస్ని కూడా ఆన్లైన్లో చూసుంటారు, అందుకనే ఆగిపోయారేమో అని కూడా అనిపిస్తుంది. అదేంటంటే అక్లైమ్డ్ డైరెక్టర్ రాబర్ట్ ఎగ్గర్స్ గారు నోస్ఫెరాటు లాంటి హారర్ సెన్సేషన్ తర్వాత రీసెంట్గా మంచి అక్లైమ్డ్ రెస్పాన్స్ క్రిటిక్స్ నుండి, హారర్ జానరా నుండి, మొత్తం ఫిల్మ్ లవర్స్ నుండి వచ్చిన తర్వాత ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ వేర్వుల్ఫ్ మీద. ఆల్మోస్ట్ డికేట్స్ అవుతున్నాయి ఈ వేర్వుల్ఫ్ బేస్డ్ ఒక పర్ఫెక్ట్ హారర్ ఫిల్మ్ రావడం. ఇప్పుడు సరైన డైరెక్టర్ చేతిలో పడింది. నోస్ఫెరాటు అని మాత్రమే కాదు, ఆయన ఇంతకు ముందు తీసిన విచ్ కానీ, లైట్ హౌస్ కానీ ఆ హారర్ ఇంపాక్ట్ ఆయనలో గట్టిగా ఉంది. సో ఈ వేర్వుల్ఫ్ ప్రాజెక్ట్ అనేది సేమ్ నోస్ఫెరాటు లాగా ప్రెసెంట్ టైం లైన్ కాదనమాట. ఓల్డ్ పీరియాడిక్ టైం లైనే 13th సెంచరీ టైం లైన్లో రన్ అవబోయే ఈ సినిమా అంతా కూడా ఇంగ్లాండ్లో ఉండబోతుందంట.
అండ్ 13th సెంచరీ అంటే ఓల్డ్ ఇంగ్లీష్ని వాడతారు కదా, ఆ వర్డ్స్ని స్క్రిప్ట్లోని రాస్తున్నారంట డైలాగ్స్లోని. వేర్వుల్ ఫిల్మ్సే కాదు, ఈవెన్ వ్యాంపైర్ జానరాలో కూడా పర్ఫెక్ట్ ఫిల్మ్స్ అనేవి కనుమరుగవుతున్నాయి, బాగా రేర్ అవుతున్నాయి. కానీ రీసెంట్ టైమ్స్లోని కొన్ని వ్యాంపైర్ ఫిల్మ్స్ వచ్చాయి. నోస్ఫెరాటు కూడా ఆల్మోస్ట్ డ్రాకులా వ్యాంపైర్ టైపే. పోతే రాబర్ట్ ఎగ్గర్స్ గారి వేర్వుల్ ఫిల్మ్ 2026లోని December 26కి రిలీజ్ అవబోతుందంట. ఇకపోతే మన ఫాలోవర్స్లో కొంతమంది అడుగుతున్నారు, ర్యాన్ రెనాల్డ్స్ గారి వైఫ్ బ్లేక్ లైవ్లీ గారు రీసెంట్గా కేసు కానీ ఆన్లైన్లో మొత్తం వైరల్ అవుతుంది. అసలు ఆ కేసు ఏంటి బ్రో, ఏమైంది, ఇట్ ఎండ్స్ విత్ అస్ ఫిల్మ్ తర్వాత ఈ కాంట్రవర్సీ ఎందుకు జరుగుతుందనే దాని గురించి క్లారిటీ ఇవ్వమన్నారు. ఇది కొద్దిగా పర్సనల్ ఇష్యూలో అనిపించింది. మనం ఎక్కువ శాతం ఫిలిమ్స్ గురించే టాపిక్స్, ఆ న్యూస్ మాత్రమే షేర్ చేస్తుంటాం తప్పించి ఈ పర్సనల్ టాపిక్స్ న్యూస్ కానీ ఎక్కువగా పట్టించుకోను. కానీ వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి క్లారిటీ ఇవ్వడానికి ఏంటంటే, ఇట్ ఎండ్స్ విత్ అస్ అనే ఫిల్మ్ని అయితే మాత్రం బ్లేక్ లైవ్లీ గారు రీసెంట్గా చేశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. ఆ బుక్కి విపరీతంగా క్రేజ్ ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఆ బాక్స్ ఆఫీస్ న్యూస్ అంతా మన వీడియోస్లో చెప్తూ ఉన్నాను మన ఛానల్లోని. దాంతోపాటు రివ్యూ అయితే లెటర్ బాక్స్ జీలో ఇన్స్టాలో పెట్టాను ఈ సినిమాకి సంబంధించి. పోతే ఈ సినిమా డైరెక్టర్ అయిన జస్టిన్ బాల్డోని ఈ సినిమాలో మెయిన్ హీరో కూడా. ఇతని మీదనే బ్లేక్ లైవ్లీ గారు కేసు పెట్టింది. ఆ తర్వాత ఇతను కూడా రివర్స్లోని బ్లేక్ లైవ్లీ గారి మీద కేసు పెట్టారు. తర్వాత ర్యాన్ రెనాల్డ్స్ మీద కేసు పెట్టారు, డిస్నీ మీద కూడా కేసు పెట్టారు. అసలు స్టార్టింగ్ నుండి చెప్పాలంటే 2019లోనే ఇట్ ఎండ్స్ విత్ అస్ అనే నవల్ రైట్స్ని ఈ జస్టిన్ బాల్డోని గారు తీసుకున్నారు అనమాట. ఆయన కంపెనీ వేఫెరర్ స్టూడియోస్, ఈ సినిమా ప్రొడక్షన్ కంపెనీస్ అండ్ కొలంబియా పిక్చర్స్ వాళ్ళు కూడా కాస్త ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ సోనీ మెయిన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడం. సో బ్లేక్ లైవ్లీ గారిని కాస్టింగ్ తీసుకోవడం, సినిమా తీయడం అంతా జరిగిపోయింది. తర్వాత ప్రమోషన్స్ అనేవి మొదలైనప్పుడు ఈ సినిమా పోస్టర్స్లో ఎక్కువ శాతం మీరు చూసినట్టయితే బ్లేక్ లైవ్లీ గారు ఒక్కరే కనిపిస్తారు. ప్రమోషనల్ మెటీరియల్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ చేతిలో ఉంటుంది కాబట్టి సినిమాని ఒక ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్గా, అండ్ మూవీ యొక్క స్టోరీ కూడా మెయిన్గా ఫీమేల్ పాయింట్లో ఉంటుంది. అండ్ బ్లేక్ లైవ్లీ గారు ఈ జస్టిన్ బాల్డోని కన్నా ఫేమస్ కాబట్టి ఎక్కువ శాతం పోస్టర్స్లో కానీ ప్రమోషన్స్లో కానీ ప్రతి చోట మెయిన్ సెంట్రిక్గా యూజ్ చేసుకునేది ఆమెనే. ఆ విధంగా చాలా కంట్రీస్లో ఆమె ఆఫ్లైన్లో కూడా ప్రమోషన్స్ జరిగాయి అనమాట. అలా ఈవెంట్స్ అప్పుడు మొత్తం కాస్ట్ డివైడ్ అయిపోయింది. అందరూ ఒకే చోట కాకుండా వేరు ప్లేసెస్లో ఫొటోస్ దిగుతున్నారనమాట. అలా దిగుతున్నప్పుడు ఈమె ఎక్కువ శాతం ఫ్యాన్స్కి రెస్పాండ్ అవ్వడం కానీ, ఫొటోస్ దిగడం కానీ, దాని మీద కొంతమంది ఆడియన్స్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయంటే మొత్తం సినిమా అంతా ఈమెదే, ప్రొడక్షన్ డైరెక్షన్ మొత్తం సినిమా అంతా ఈమె చేతిలో ఉన్నట్టే బిల్డప్ ఇస్తుంది అనే టైప్లోని నెగిటివ్ అయితే మాత్రం ఆన్లైన్లో ఎక్కువ కామెంట్స్లో ఆమె చూడడం, ఏదో నెగిటివ్ క్యాంపెయిన్ ఎవరో కావాలని చేస్తున్నట్టయితే మాత్రం ఎక్కువ హేట్రెడ్ కనిపించింది అనమాట. అది ఒక ఈవెంట్ తోటి ఆగలేదు, మరికొన్ని ఈవెంట్స్ ద్వారా అలా స్ప్రెడ్ అవుతూనే ఉందన్నమాట. ఆమె రెప్యుటేషన్ ఎవరో దెబ్బతీయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు ఆమె అబ్జర్వ్ చేసింది. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఇది జస్టిన్ బాల్డోని పని అని. అఫ్ కోర్స్ డైరెక్టర్ జస్టిన్ బాల్డోనియే అండ్ ఆయన కంపెనీ వేఫెరర్ స్టూడియోస్ కూడా సినిమాని ఇన్వెస్ట్ చేసినప్పటికీ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా సోనీ చేతిలో ఉంది కాబట్టి ప్రమోట్ చేయడం అంతా కూడా వాళ్ళ రేంజ్లోని, వాళ్ళ స్టైల్లోని, వాళ్ళ ప్లాన్లోనే జరుగుతుంది. ఇది వీళ్ళకి నచ్చట్లేదు అనమాట. రీజన్ ఏంటంటే సినిమా కంప్లీట్ సక్సెస్, క్రెడిట్స్ కానీ, పాపులారిటీ కానీ అండ్ రివ్యూస్ పరంగా కూడా మీరు చూసుకున్నట్టయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా బ్లేక్ లైవ్లీ గారి పర్ఫార్మెన్స్ బాగుంది, డైరెక్షన్ స్టోరీ టెల్లింగ్ కొద్దిగా వీక్గా ఉంది అనే ఫీల్. ఈవెన్ నా రివ్యూ కూడా రిలీజ్ అయినప్పుడు పెట్టి అప్పుడు చూసినప్పుడు ఓటీటీలో రాగానే పోస్టర్స్లో ఆమె ఫేసే ఉంది. ప్రతి ఒక్కరు ఇది బ్లేక్ లైవ్లీ గారి ఇట్ ఎండ్స్ విత్ అస్ సినిమానే మాట్లాడుకుంటారు. కానీ ఈ బుక్ యొక్క రైట్స్ కొని ప్రొడ్యూస్ చేసి, డైరెక్ట్ చేసి, యాక్ట్ చేసిన జస్టిన్ బాల్డోనికి కనీసం కూడా క్రెడిట్స్ రావట్లేదనే దుఃఖంతో ఈ విధంగా ఆన్లైన్ నెగిటివ్ క్యాంపెయిన్ తన కంపెనీ వేఫెరర్ స్టూడియోస్ తోటి చేశారని బ్లేక్ లైవ్లీ గారు చేసిన ఎలిగేషన్స్ ని జస్టిన్ బాల్డోని కొట్టిపడేసి, దీనికి నాకు సంబంధమే లేదు, ఇది పబ్లిక్ ఒపీనియన్, వాళ్ళ ఒపీనియన్ని, వాళ్ళ రియాక్షన్స్ని బ్లేక్ లైవ్లీ గారు జస్ట్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అంతే. ఆమె రెప్యుటేషన్ దెబ్బతింటుందని చెప్పి తిరిగి నా రెప్యుటేషన్ని దెబ్బతీయాలనుకోవడం అస్సలు బాగాలేదని ఈయన చెప్పారనమాట. సో అప్పటి వరకు బ్లేక్ లైవ్లీ గారికి సెట్స్లోనే వేఫెరర్ స్టూడియోస్కి అండ్ జస్టిన్ బాల్డోనికి కొద్దిగా కాంట్రవర్సీ అయితే జరిగిందండి. సెట్స్లో వీళ్ళ బిహేవియర్కి ఆమెకి ఏదో తేడా కొడుతుందంట, ఎందుకని ఇలా బిహేవ్ చేస్తున్నారు ఏంటి అని. కానీ ఎప్పుడైతే ఈ నెగిటివ్ క్యాంపెయిన్ మొదలైందో కంప్లీట్గా వీళ్ళ మైండ్ సెట్ ఏంటో అర్థమైపోయింది. సో కంప్లీట్గా సెట్స్లో జరిగిన నిజం చెప్పాలని చెప్పి జస్టిన్ బాల్డోని మీద కేసు పెట్టారనమాట. సెట్స్లోని ఆమె మీద హెరాస్ చేసినట్టు, ఫ్యాట్ షేమింగ్ చేసినట్టు మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్పారనమాట. అదేంటంటే రొమాంటిక్ సీన్స్లోని ఆమెతోటి కొద్దిగా అసభ్యకరంగా బిహేవ్ చేయడం, ఫోర్స్డ్గా బిహేవ్ చేయడం, లైక్ కొరకడం కానీ. నిజానికి బుక్ అడాప్టేషన్లోని న్యూడ్ సీన్స్, నేకెడ్ సీన్స్ అవసరం లేనప్పటికీ ఆమెను ఫోర్స్ చేశారంట ఆ సీన్స్ కూడా చేయాలని. కానీ ఆమె దానికి ఒప్పుకోలేదని, దాంతోపాటు ఆమె బాడీ అయితే మాత్రం కొద్దిగా ఫిగర్లో కొన్ని చోట్ల ప్రాక్టీస్ అంటే వర్కౌట్ ఎక్కువ చేసి కంప్లీట్ షేప్లోకి రావాలని కొద్దిగా ఫోర్స్ చేశారంట. ఆమె జిమ్ ట్రైనింగ్ స్కెడ్యూల్స్లోకి కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చెప్పినట్టే ట్రైనింగ్ అవ్వాలని, దాంతోపాటు ఆమె బాడీ ఆ ఫ్యాట్ ఉన్న చోట్ల కొద్దిగా బాడీ షేమింగ్ చేసినట్టు మాటలు మాట్లాడారని చెప్పి బ్లేక్ లైవ్లీ గారు తెలిపారు. సెట్స్లో ఈ బ్యాడ్ బిహేవియర్ అయితే ఆమెకి నచ్చక వేఫెరర్ స్టూడియోస్ దగ్గర కొంతమందికి కంప్లైంట్ చేసినప్పటికీ దీని గురించి అయితే మాత్రం సీరియస్ అవ్వకుండా అక్కడే కాంప్రమైజ్ చేసేసి మొత్తం కూల్ డౌన్ చేసేసారంట. ఇలా చాలా సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయి. సమ్ టైమ్స్ ఆమె ట్రైలర్ రూమ్లోని డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు పర్మిషన్ లేకుండా ఫాస్ట్గా వచ్చేయడానికి కూడా ప్రయత్నించారంట. ఇలాంటి కొద్దిగా తేడా బిహేవియర్ ఆమె సెట్స్లోని అబ్జర్వ్ చేశారంట.
స్టూడియోస్కి కంప్లైంట్ చేస్తున్నప్పటికీ కూడా కాంప్రమైజ్ చేసేస్తున్నారు అనమాట. సో ఎప్పుడైతే ఈ నెగిటివ్ క్యాంపెయిన్ వీళ్ళ ఇంటెన్షన్స్ అర్థమయ్యాయో ఆ చేసిందంతా కూడా బ్లేక్ లైవ్లీ గారు తలుచుకొని చాలా కోపం వచ్చి మొత్తం నిజం చెప్పేయాలని చెప్పి కంప్లైంట్ పెట్టారనమాట, సెక్సువల్ హెరాస్మెంట్ కేసు. అండ్ ఏదైనా డ్యామేజ్ అవుతుందని ముందుగానే జస్టిన్ బాల్డోని ఒక ఫర్మ్ ని కూడా కొని పెట్టుకున్నాడని చెప్పి, కాబట్టి మొత్తం లాయర్స్ అందరూ అతనికి సపోర్ట్ గా ఉంటారని షూటింగ్ టైంలోనే ఇలాంటివన్నీ చేయడం నేను అబ్జర్వ్ చేశానని చెప్పి కూడా ఆమె చెప్పారనమాట. అండ్ అనుకున్నట్టే వాళ్ళ లాయర్స్ అయితే మాత్రం దీనికి సంబంధం లేనట్టు బ్లేక్ లైవ్లీ చేస్తున్న ఎలిగేషన్స్ అన్ని ఫేక్ అని, తన మీద తప్పుడు కేసు పెట్టినందుకు 2-3 ఎక్స్ట్రా కేసెస్ కూడా బ్లేక్ లైవ్లీ మీద రివర్స్ పెట్టాడు జస్టిన్ బాల్డోని. కేసు వివిధ రకాలుగా తిరిగినప్పటికీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన సోనీ అయితే మాత్రం కొన్ని డీటెయిల్స్ ని రివీల్ చేశారు. అందులోని ప్రమోషనల్ క్యాంపెయిన్ లో అయితే మాత్రం బ్లేక్ లైవ్లీ పోస్టర్స్ ని యూజ్ చేద్దామన్నా, ట్రైలర్స్ ని యూజ్ చేద్దామన్నా జస్టిన్ బాల్డోని ఆ ప్లాన్ కి ఒప్పుకోలేదని, జస్టిన్ బాల్డోని పెట్టిన రూల్స్ ఈవెన్ సోనీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళకి కూడా చాలా మందికి నచ్చలేదని చెప్పి రిపోర్ట్స్ తెలిపారనమాట. దాంతో బ్లేక్ లైవ్లీ గారికి కేసులు సపోర్ట్ తో పాటు ఆమె హస్బెండ్ అయిన రేయన్ రెనాల్డ్స్, దాంతోపాటు ఇండస్ట్రీలోని చాలా మంది యాక్టర్స్, సెలబ్రిటీస్ అందరూ కూడా బ్లేక్ లైవ్లీ గారికి సపోర్ట్ ని తెలిపారు. ఎప్పటి నుండో పరిచయం ఉన్న మా బ్లేక్ లైవ్లీ గురించి, ఆమె క్యారెక్టర్ గురించి మాకు తెలుసు, సో ఖచ్చితంగా మా సపోర్ట్ ఆమెకే అని చాలా మంది తెలిపారు. ఇంకొక డీటెయిల్స్ రివీల్ అయింది ఏంటంటే, ఎప్పుడైతే బ్లేక్ లైవ్లీ గారు ఈవెంట్స్ లోనే నెగిటివ్ క్యాంపెయిన్ నా మీద చేస్తున్నారు, కొన్ని అకౌంట్స్ ద్వారా నెగిటివిటీ వస్తుందని ఎప్పుడైతే తెలిపారో ఆ అకౌంట్స్ అన్ని కూడా బాట్ అకౌంట్స్, ఫేక్ అకౌంట్స్. ఇది కంప్లీట్ గా ఎవరో క్యాంపెయిన్ అంటే నెగిటివ్ పిఆర్ ఇన్వాల్వ్ అయ్యి చేసిందని తెలిసిపోయింది. అవి మాత్రమే కాదు, సెక్షువల్ హెరాస్మెంట్ కేసు ఎప్పుడైతే బ్లేక్ లైవ్లీ గారు బాల్డోని మీద పెట్టారో అప్పుడు కూడా చాలా కామెంట్స్ ఇదే విధంగా ఫేక్ నుండి వచ్చాయన్నమాట. అంటే ఇన్సెక్యూర్డ్ గా ఈమె ఈ రెప్యుటేషన్ పోతుందని నెగిటివిటీని ఫేస్ చేయలేక ఇలాంటి ఫేక్ కేసెస్ పెడుతుంది బాల్డోని మీద అని కూడా. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అబ్బాయిలు కనిపించవచ్చు, ప్రతిసారి కూడా ఆడది శీలం అడ్డం పెట్టుకుంటుంది, అబద్ధం ఆడుతుంది, నమ్మలేమని చెప్పి. ఒకవేళ అది అనుమానం అయితే పర్లేదు, కానీ నిజంగా జరిగితే అది పక్కగా ఇంజస్టిస్ కదా. డైరెక్టర్ న్యూడ్ సీన్స్ గురించి ప్రిఫర్ చేసినట్టు ప్రూఫ్స్ ఎక్కడ కూడా లేవన్నమాట, కానీ ఫిట్నెస్ ట్రైనింగ్ లో ఇన్వాల్వ్ అయినట్టు, ఫ్యాట్ షేమింగ్ చేసినట్టు డీటెయిల్స్ కొన్ని ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్రూఫ్స్ లేని మరొకటి ఏంటంటే, ట్రైలర్ రూమ్ లోకి పర్మిషన్ లేకుండా వెళ్ళడం బ్లేక్ లైవ్లీ గారు పెట్టారు, కానీ దానికి ప్రూఫ్స్ లేవు. దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు బాల్డోని కంపెనీ అయిన వేఫెరర్ స్టూడియోస్ వాళ్ళు బిహైండ్ ద సీన్స్ ఒక వీడియోని చూపించారనమాట. ఆ సెట్ వీడియో అంటే డిలీట్ చేసిన వీడియోలోని వీరిద్దరూ కలిసి మాట్లాడుతున్నప్పుడు డాన్స్ చేస్తున్న సీన్ అనమాట. అక్కడైతే మాత్రం ఇద్దరు మంచిగానే ఉన్నారు. చూసారా, బ్లేక్ లైవ్లీ అబద్ధం చెప్తుందని ప్రూవ్ చేయాలని ఆ వీడియోని చూపించారు, కానీ ఆ వీడియోలో క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం బాల్డోని కొద్దిగా ఆమె మీదకి ఇబ్బందికరంగా, అంటే ఆమె అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నట్టు ఆ వీడియోలో కనిపించింది. ఆయన కూడా అదే విధంగా బిహేవ్ చేస్తున్నట్టు కూడా ఆ వీడియోలో కనిపించింది. సో దాంతో మళ్ళీ బాల్డోని మీద డౌట్స్ పెరిగాయి అనమాట. అండ్ ఈ వీడియో టైంలోనైతే మాత్రం బ్లేక్ లైవ్లీ, రేయన్ రెనాల్డ్స్ గ్యాగ్ రిక్వెస్ట్ పెట్టారు, లెటర్ రిక్వెస్ట్ జడ్జ్కి. మరి అందులో ఏముందో మనకు తెలియదు, ఆ రిక్వెస్ట్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఇక బాల్డోని ఫ్రస్ట్రేషన్ తోటి రేయన్ రెనాల్డ్స్ మీద కూడా కేసు పెట్టాడు అనమాట. అదేంటంటే, ఆయన రీసెంట్గా రిలీజ్ అయిన డెడ్పూల్ అండ్ వొల్వరిన్ ఫిల్మ్లోని నైస్ పూల్ క్యారెక్టర్ని ఆయన్ని విక్రిద్దామని ఆ క్యారెక్టర్ డిజైన్ చేశారు. ఆ డైలాగ్స్ కానీ ప్రతి సీన్ కానీ నన్ను విక్రించినట్టు ఉంది, నన్ను ఇమిటేట్ చేస్తున్నట్టు ఉందని చెప్పి కేసు పెట్టారు. డిస్నీ మీద కూడా కేసు పెట్టాడు. ఆ క్యారెక్టర్కి సంబంధించి ప్రతి డాక్యుమెంట్, సినిమాలో రాసిన స్క్రీన్ ప్లే, రైటింగ్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి నాకు ఇవ్వాలి, అప్పుడే నాకు క్లారిటీ వస్తుందని చెప్పి ఆ క్లారిటీ రిపోర్ట్స్, డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేశారు డిస్నీ వాళ్ళు. ప్రస్తుతానికి ఇంకా కంటిన్యూ అవుతుంది, తర్వాత కంప్లీట్ రిపోర్ట్స్ వస్తే ఇన్ఫార్మ్ చేస్తానులేండి. పోతే ప్రస్తుతానికి అయితే మాత్రం బాల్డోని అండ్ తన కంపెనీ వేఫెరర్ స్టూడియోస్ మీద కాస్త నెగిటివిటీ, ఈ ఎలిగేషన్స్ వల్ల వాళ్ళు యాక్టర్స్ ని హైర్ చేసుకోలేరు, ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయడం కొద్దిగా ఇండస్ట్రీలోని కష్టమే. ప్రెసెంట్ వాళ్ళ కంపెనీ రెప్యుటేషన్ ని కావాలని దెబ్బతీసిందని చెప్పి ఎలిగేషన్స్, కేసెస్ పెడుతున్నారనమాట. దాంతోపాటు ఫిల్మ్ యొక్క కంప్లీట్ కంట్రోల్ తీసుకోవడానికి కూడా ఫిల్మ్ మధ్యలోని బ్లేక్ లైవ్లీ ప్రయత్నించినట్టు కూడా మరొక ఎలిగేషన్స్ కూడా వాళ్ళ కంపెనీ వాళ్ళు కూడా అలా వేస్తూనే ఉన్నారు. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో. ఇక గ్రీక్ మిత్ ని బేస్ చేసుకున్న ద ఒడిసీ ఫిల్మ్ ని డైరెక్ట్ చేస్తున్న క్రిస్టోఫర్ నోలన్ గారు ఎగ్జాక్ట్ రియల్ లొకేషన్స్ ఉంటాయి కదా, ఎక్కడెక్కడ స్టోరీ అనేది ఎవాల్వ్ అయ్యింది అనేది, బుక్ అంతా కూడా మిత్ అయినప్పటికీ సో ఆ రియల్ లొకేషన్స్ లోని, ఆ ప్లేసెస్ లోని షూటింగ్ ని మొదలు పెడుతున్నారంట. CGI స్టూడియో టెన్స్ కన్నా ఈయన ఎక్కువ శాతం ప్రాక్టికల్ షాట్స్ ని, రియల్ లొకేషన్స్ ని ప్రిఫర్ చేస్తారని తెలుసు. సో మరి రియల్ లొకేషన్స్ లోనే చాలా సీన్స్ ని ప్రిఫర్ చేస్తున్నట్టున్నారు. 4 months స్కెడ్యూల్ ప్రకారం మే మంత్ కల్లా షూటింగ్ ని కంప్లీట్ చేయడానికి కూడా చూస్తున్నారు. ఇక డెవిల్ ఇన్ ద వైట్ సిటీ ప్రాజెక్ట్ గురించి మీరు ఎప్పట్లో వినే ఉంటారు. యాక్చువల్గా ముందు ఇది ఒక లైవ్ యాక్షన్ ఫిల్మ్గా నవల అడాప్టేషన్ తీసుకుందామని మార్టిన్ స్కోర్సెసీ గారు అనుకున్నారు. ఆ తర్వాత దీన్ని ఒక వెబ్ సిరీస్గా తీద్దామని కూడా అనుకున్నారు. సో ఆ వెబ్ సిరీస్లోని కియాను రీవ్స్ని మెయిన్ లీడ్గా కాస్టింగ్ కూడా తీసుకున్నారు అనమాట. అండ్ ఆ వెబ్ సిరీస్ని డికాప్రియో గారు కూడా ప్రొడ్యూస్ చేద్దామని డిసైడ్ అయ్యారు అనమాట. సో వీళ్ళిద్దరూ ఇన్వెస్ట్ చేసి మార్టిన్ స్కోర్సెసీ డైరెక్షన్లోనే తీద్దామని అనుకున్నప్పటికీ తర్వాత లేట్ అవడంతో కియాను రీవ్స్ కాస్టింగ్ నుండి తప్పుకున్నారనమాట. అప్పట్లో డికాప్రియో స్కెడ్యూల్ బిజీగా ఉందని అనుకున్నారు, కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం మళ్ళీ ఇప్పుడు దీన్ని ఫిల్మ్గా తీద్దామని డిసైడ్ అయినప్పుడు డికాప్రియో గారు మెయిన్ లీడ్గా కూడా జాయిన్ అయిపోతున్నారంట స్కోర్సెసీ గారి డైరెక్షన్లో. ప్రస్తుతానికి స్కోర్సెసీ గారు జీసస్ ఫిల్మ్ని తీస్తున్నారు. ఆ ఫిల్మ్ తర్వాత డైరెక్ట్గా ఈ డైరెక్షన్లోనే ఇన్వాల్వ్ అవుతారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇంతకు ముందు చాలా మంచి ఫిల్మ్స్ వచ్చాయి. అండ్ రీసెంట్గా కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ వచ్చింది. ఇప్పుడు ద డెవిల్ ఇన్ ద వైట్ సిటీ తర్వాత కూడా
వేజర్ అనే ఒక సర్వైవల్ థ్రిల్లర్ ఫిల్మ్ ఉంది. దాంతోపాటు ప్రెసిడెంట్ థియోడర్ బయోపిక్ కూడా ఉంది. స్కోర్సెసీ గారు ఈ మాస్టర్ పీస్ కాంబోలోని డికాప్రియోని ఈ జనరేషన్ లో అస్సలు వదిలేలా లేరు మరి. కానీ ఈ ఫిలిం లోని డికాప్రియో గారు సీరియల్ కిల్లర్ రోల్ లోని ప్లే చేయబోతున్నారు అనమాట. కంప్లీట్ వైలెంట్ గా ఉండేలాంటి విలన్ టైప్ లోని సైకో కిల్లర్ లాగా. ఇప్పటిదాకా స్టార్ వార్స్ ఫిల్మ్స్ లోని వివిధ రకాల ప్లాన్స్ చేశారు. ఆ స్కెడ్యూల్స్ కానీ వర్క్ చేద్దాం అనుకున్న వాళ్ళందరినీ కూడా పక్కకు తోసేశారు. మళ్ళీ ఆ స్కెడ్యూల్స్ ప్లాన్ మారిపోయాయి, కొత్త వస్తూ ఉన్నాయి. సో ఆ విధంగా రేస్ స్కైవాకర్ జర్నీని కూడా కంటిన్యూ చేద్దామని డిస్నీ ప్లాన్ చేస్తుంది. అందులోని ప్రస్తుతానికి ఓషియన్స్ 12 అండ్ జేసన్ బాండ్ అల్టిమేటమ్ రైటర్ని ఈ రేస్ స్కైవాకర్ యొక్క అప్కమింగ్ ఫిలింకి రైటింగ్ అంటే స్క్రిప్ట్ రాయడానికి అయితే మాత్రం హైర్ చేసుకున్నారనమాట. ప్రస్తుతానికి స్క్రిప్టింగ్ స్టేజ్లోనే, డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది రేస్ స్కైవాకర్ యొక్క అప్కమింగ్ ఫిలిమ్స్. ఇన్ని ప్లాన్స్ ఈ రేస్ స్కైవాకర్ క్యారెక్టర్ మీద, ఫిలిమ్స్ మీద చేయడానికి కారణం ఏంటంటే రీసెంట్ ట్రయాలజీలోని ఈ రేస్ స్కైవాకర్ క్యారెక్టర్కి విపరీతమైన నెగిటివిటీ అనేది జరిగిందనమాట. అంటే కంప్లీట్గా మేల్ డామినేషన్ ఉండేలాంటి స్టార్ వార్స్ ఫ్రాంచైజ్లోని ఈ ఫీమేల్ క్యారెక్టర్ని కూడా క్రియేట్ చేశారు, బాగానే ఉంది. కానీ అది పవర్ఫుల్ క్యారెక్టర్ అట్లా అనిపించడం కన్నా ఫెమినిజం రుద్దుడు, ఒక ఫేక్ వైబ్ చాలామంది ఆడియన్స్లోని స్టార్ వార్స్ ఫ్యాన్స్లో రావడం వలన నెగిటివిటీ ఈ రేస్ స్కైవాకర్ మీద గట్టిగా ఉంది. కాబట్టి డిస్నీ ఆచితూచి అడుగేయకపోతే అప్పడం అయిపోద్ది. ఇది ఇలా ఉండగా డెడ్పూల్ అండ్ వూల్వరిన్ సక్సెస్ తర్వాత డైరెక్టర్ షాన్ లెవీని డిస్నీ వాళ్ళు అయితే మాత్రం మరొక స్టార్ వార్స్ ప్రాజెక్ట్ని డైరెక్ట్ చేయడానికి కూడా వాడుకుంటున్నారనమాట. ఈయన డైరెక్ట్ చేస్తున్న స్టార్ వార్స్ ప్రాజెక్ట్లోని ర్యాన్ గాస్లింగ్ని కూడా రీసెంట్ కాస్టింగ్లోని జాయిన్ చేసుకున్నారు. సో ఖచ్చితంగా ర్యాన్ గాస్లింగ్ అండ్ వీళ్ళిద్దరి కాంబో అంటే హ్యాన్ సోలో లాంటి మరొక కామెడీ అడ్వెంచర్ హీరోయిక్ క్యారెక్టర్ అని అర్థమవుతుంది, బాగుంటుంది. కాకపోతే షాన్ లెవీ రీసెంట్గా చాలా వరకు ఆ యాడమ్ ప్రాజెక్ట్ ఫిలిం తీసుకున్న, డెడ్పూల్ అండ్ వూల్వరిన్ తీసుకున్న, ఒక టైం పాస్ పాప్కార్న్ ఎంటర్టైన్ ఫిలిమ్స్ని డైరెక్ట్ చేయగలిగే డైరెక్టర్ లానే అనిపిస్తున్నాడు. కానీ స్టార్ వార్స్ లాంటి ప్రాజెక్ట్కి ప్రెజెంట్ టైంలోని ఈ టైం పాస్ పాప్కార్న్ ఫిలిమ్స్ సరిపోవు. ఒక ఎపిక్ వైబ్ ఇచ్చేలాంటి, అల్టిమేట్ స్టఫ్ ఉండేలాంటి, ఆ వింటేజ్ వైబ్స్ని గుర్తొచ్చేలాంటి స్ట్రాంగ్ ఫిలిం కావాలి. రీసెంట్గా ఫ్రీ గై ఫిలింలో కానీ, యాడమ్ ప్రాజెక్ట్ ఫిలింలో కానీ డైరెక్టర్ షాన్ లెవీ స్టార్ వార్స్ యొక్క లైట్ సేబర్ని యూజ్ చేసుకుని ఆయనకున్న స్టార్ వార్స్ అభిమానాన్ని అయితే చూపించారు. ఇక ఈ ఇయర్ రాబోయే స్ట్రేంజర్ థింగ్స్ యొక్క సీజన్ 5 గురించి మరొక అప్డేట్ వచ్చిందనమాట. పర్సనల్లీ నాకైతే మాత్రం సీజన్ 1 బాగా ఇష్టం, చెప్పాలంటే ఒక ఫ్యాన్ అయిపోయాను ఈ సిరీస్కి. ఆ తర్వాత అలా లాగడం కాస్త చిరాకు అయింది రిపిటేటివ్ ప్లాట్ వల్ల. సీజన్ 4 లిటరల్లీ నాకైతే చిరాకు వచ్చింది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ రిపిటేటివ్ ప్లాట్ తోటి, రీక్రైటింగ్స్ తోటి అంత లాంగ్ డ్యూరేషన్ ఉన్న ఎపిసోడ్స్ని ఎందుకు పెట్టారో పర్సనల్లీ నాకైతే అర్థం కాలేదు. దాంతోపాటు క్యారెక్టర్స్ కూడా ఒకప్పుడులా కాకుండా కంప్లీట్గా డిఫరెంట్గా బిహేవ్ చేయడం కానీ, ఇట్ మేక్స్ నో సెన్స్ అనే ఫీల్ పర్సనల్లీ నాకు కలిగిందనమాట. సో ఈ సీజన్ 5 అనేది స్ట్రాంగ్ యూనిక్ కంటెంట్ అక్కర్లేదు, రిపిటేటివ్ ప్లాట్ అయినా పర్లేదు, ఫ్యాన్ సర్వీస్ తోటి మంచి ఎండింగ్ని కోరుకుంటున్నాను అనమాట. అయినా ఈ సీజన్ 5 కూడా లాంగెస్ట్ డ్యూరేషన్ తోటే ఉండబోతుంది. మంచి డ్రామా, మంచి క్యారెక్టర్ ఆర్క్, మంచి రైటింగ్స్ ఉంటే ఖచ్చితంగా ఎంత డ్యూరేషన్ ఉన్నా చూడొచ్చు. కానీ తేడా కొడితేనే భయం. దాంతోపాటు ఇప్పుడు ఇది కూడా 2 పార్ట్స్గా ఎక్స్టెండ్ అవ్వబోతుందంట. ఈ ఐడియా లిటరల్లీ వరస్ట్ అని చెప్పాలి. నెట్ఫ్లిక్స్ హెవీ బడ్జెట్ని ఈ స్ట్రేంజర్ థింగ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఎక్కువ వాచ్ అవర్స్ పీపుల్స్ చూస్తేనే వాళ్ళకి హెవీ ప్రాఫిట్స్ వస్తాయన్నమాట. ఆ వాచ్ అవర్స్ రికార్డ్ వల్ల గట్టి డబ్బులు రావడం వల్లనే డ్యూరేషన్ని ఎక్కువ పెంచడం మాత్రమే కాకుండా ఎపిసోడ్స్ ఈ 2 పార్ట్స్గా ఈ సీజన్ని కూడా డివైడ్ చేయడం. ఎక్కువ మంది వెయిట్ చేస్తారు కదా మళ్ళీ పార్ట్ 2 సీజన్ గురించి. అందువల్ల నెట్ఫ్లిక్స్ ఈ టైప్ ఆఫ్ ప్రయత్నాలు చేస్తుందన్నమాట. ఈ ఇయర్ అక్టోబర్లోని సీజన్ 5 యొక్క పార్ట్ 1 రాబోతుంది, నవంబర్లోనే పార్ట్ 2 వస్తుందని అంటున్నారు మరి. ఇక తర్వాత మైకేల్ జాక్సన్ బయోపిక్ గురించి మీ అందరికీ తెలిసిందే. ఈ ఫిల్మ్ యొక్క ఫైనల్ యాక్ట్, థర్డ్ యాక్ట్ షూటింగ్ మొత్తం అయిపోయిందంట. కానీ ఆ సీన్స్ అన్ని కూడా మళ్ళీ ఇప్పుడు రీషూట్స్ చేస్తున్నారంట. కారణం ఏంటంటే ఆ థర్డ్ యాక్ట్ లోని జార్డన్ చాండ్లర్ యొక్క అబ్యూస్ కేసు యొక్క కన్ఫెషన్ గురించి సీన్స్ ఉన్నాయన్నమాట. అండ్ అది లీగల్ ఇష్యూ అవుతుంది కాబట్టి ఆ సీన్స్ అన్ని డిలే చేసేసి మళ్ళీ ఇప్పుడు రీషూట్స్ చేస్తున్నారనమాట. జాక్సన్ ఎస్టేట్ అయితే మాత్రం జార్డన్ ఫ్యామిలీ తోటి ఒక కాంట్రాక్ట్ని సైన్ చేసుకున్నారు. ఆ ఇష్యూ గురించి మళ్ళీ ఎప్పుడు ఏ ఫిలింలో కానీ, ఏ బయోపిక్స్లో కానీ ఎక్కడ కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పి ఒక అగ్రిమెంట్ తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇంక్లూడ్ చేస్తే బాగోదని చెప్పి లీగల్ ఇష్యూ అవుతుంది కాబట్టి అవంతా కూడా రిమూవ్ చేస్తున్నారు. మొత్తానికి మీకైతే లేటెస్ట్ న్యూస్ అంతా కూడా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.